శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, సోమవారం దినం. ఈరోజు చవితి తిథి, పంచమి తిథి రెండు ఉండడం అదృష్ట దినం. ఈరోజు సోమవారం శివాలయంలో దర్శనం, అలాగే వినాయక స్వామికి దైవ దర్శనం చేసుకోగలిగితే తులారాశికి రాహుదోషం, శనిదోషం, 12వ స్థానంలో కేతు దోషం. అత్యధికంగా డబ్బుల పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు అయి ఉండారు. వాళ్ళు దైవ ఆరాధన పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఉబ్బా నక్షత్రం. ఈ నక్షత్రం పేరు పూర్వ ఫల్గుని నక్షత్రం అంటారు. సింహరాశిలోనే స్థిరమై 11వ స్థానంలో చంద్రుడుండి, ఆ చంద్రుడి పైన శని వీక్షణం పడడం వల్ల లాభస్థానంలో రెట్టింపు సంఖ్యలో రావలసిన డబ్బు కొద్దిగా ఆగి మళ్ళా కొద్దిగా సేపు మనకు విరామం తర్వాత డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మానసిక గందరగోళం లేకుండా ఈరోజు మనం చేసే దైవ కార్యక్రమాల్లో రుద్రాభిషేకంలో కానీ శివుడి యొక్క ఆరాధన ద్వారా ఆ డబ్బులు కూడా రెట్టింపు సంఖ్యలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనసులోని కొన్ని సమస్యలతో ముందడుగు వేసుకొని ప్రయాణం చేస్తారు. కొన్ని కార్యసిద్ధి చేయించుకున్న కోరుకున్న వారికి ఖచ్చితంగా మంచి శుభ ఫలితం అనేది కనబడబోతుంది. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈరోజు చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల అనేక లాభస్థానంలో, అంటే మనం ఇచ్చిన చోట డబ్బులు రాని వారికి, అలాగే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ అప్పులు కూడా, బకాయిలు కూడా తీర్చుకునే అవకాశం కూడా భగవంతుడు ఇచ్చినదిగా ప్రయత్నం చేసి ఆ అప్పులు తీర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఒక బ్యాంక్ ద్వారా కావలసిన డబ్బుని మీరు కోరుకుంటే దానికి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు అది శుభ ఫలితం అనేది కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కేంద్ర స్థానంలో సూర్య భగవానుడు తను మకర రాశిలో నుండి అత్యధిక దశమ స్థానంని చూస్తూ ఉండడం వల్ల ఉద్యోగస్తులకి శుభకరమైన రోజు. ఈరోజు ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకు విజయ శిఖరం కలుగుతుంది. వాళ్ళు చేస్తున్న పనుల్లో చాలా వరకు ఉన్నత శిఖరానికి కూడా చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చిన్నగా ఈ శనిదేవుడి యొక్క ప్రభావం వల్ల గురు వీక్షణ పైన, చంద్రుడి పైన, అలాగే కుటుంబ స్థానంలో ఆయన యొక్క చూపు వల్లనే కొంచెం మనసులో మనకు సహకారం చేయాలని పెద్ద మనుషులు ఎవరి దగ్గరన్నా మన కార్యసిద్ధి చేయించుకోవాలన్నా వాళ్ళు కొద్దిగా ఆలస్యం చేయడం వల్ల మీకు ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం చేసిన పూజలు ఈరోజు చవితి తిథి వల్ల వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఆ దోషం అనేది తగ్గుముఖం పడుతుంది. పిల్లలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంలో పిల్లలు వాళ్ళ చదువుల్లోకి చాలా వెనుకబడి ఉండడం వాళ్ళ గమనంలో తీసుకొని వాళ్ళ విద్య గురించి ఆలోచనలు చేసి పై గురువుల దగ్గర వాళ్ళ మనస్సుని సరిచేసే అవకాశం మీరు చూసుకోవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానాధిపతి ఈరోజు ప్రభావ నక్షత్రాల ద్వారా చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల వాళ్ళు మానసిక ఒత్తిడి ద్వారా చదువులో వెనుకడుగు వేయడం వల్ల కొంచెం మీరు ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలతో ముందడుగు వేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేయాలని సిద్ధించుకోవాలన్నా మనోబలం తక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల దైవ అనుగ్రహం ద్వారానే ఈరోజు మన తల్లిదండ్రులు, అలాగే వాళ్ళ సలహాలు, కుటుంబంలో శ్రీమతి గారు యొక్క సలహాలు కూడా తీసుకొని మీరు వెళ్ళడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూడవచ్చు. అలాగే ఈరోజు ఆరోగ్యపరమైన విషయాలకు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా నీరసం అయిపోతారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపించుకోవాలి. ఆహారపు అలవాట్లు, నియమాలను పాటించడం వల్ల నెమ్మదిగా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు శుభకరంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి పదవి అలంకరణ ఉంటుంది. ధనం రెట్టింపు సంఖ్యలో పెరగడానికి అవకాశాలు ఉంది. కుటుంబంతో ఎక్కువ ప్రేమతో ఉండగలుగుతారు. కొన్ని చిన్నపాటి మానసిక ఒత్తిడి వల్ల భార్యాభర్తల్లో ఐకమత్యం
పెంపొందించుకోవాలి. విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభదినం. కేంద్ర స్థానంలో సూర్యభగవానుడు ఉండడం వల్ల గట్టిగా ప్రయత్నాలు చేసే విద్యలో మీరే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయత్నాలు చేయండి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. ఉత్తరాయణంలో పౌర్ణమి తర్వాత పంచమి తిథి ఉండడం వల్ల శివాలయంలో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో కష్టాలు తీరుతాయి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది, ఆరోగ్య విషయంలో మెరుగుపడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ఉన్న, చిన్నపాటి ఇబ్బందులు ఉన్న, మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు పాత బకాయిలు తీర్చాలని వేరే శత్రువుల్లాగా మన పైకి రావడం, దానికి మానసిక ఒత్తిడి కూడా పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో తొందరపాటు చేసి బానిసతత్వమైన కొన్ని పనుల్లోకి నిరంతరం మీరు వెళ్ళడం వల్ల మీ కుటుంబానికి మీకు అది ఇబ్బందికరంగా జరిగినది. అందువల్ల దాన్ని మార్పు చేయించుకోవలసిన ఈ గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీరు మార్పు కలుగుతారు. దాని ద్వారా బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గోచార రీతిగా డిపాజిట్ల ద్వారా పొదుపు పెరుగుతుంది. మీరు అనుకున్న పనుల్లో పూర్తి చేస్తారు. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఆసక్తి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పై అధికారుల వల్ల ఏర్పడే ఆగ్రవేశాలు తొలగిపోతాయి. సహ ఉద్యోగుల మధ్య సహకారం మెరుగుపడుతుంది. పొదుపైన ఆలోచన పెరుగుతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విలువైన మెరుగుదలైన రోజు. అదృష్ట దిశ ఈశానం, అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గ్రీన్. చిత్తా నక్షత్రం పొదుపు పెరుగుతుంది. స్వాతి నక్షత్రం ఆసక్తి మెరుగుపడుతుంది. విశాఖ నక్షత్రం అవకాశం వస్తుంది. తులారాశికి సాధారణ ప్రయోజనాలు. మీరు మీ గమ్యస్థానాలు నెరవేర్చుకుంటారు. హిందూ సంతోషకరమైన రోజు. ఈరోజు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ వృద్ధి మార్గంలో పురోగతి కనబడుతుంది. ఉద్యోగం, వృత్తి, మీరు మీ పనుల్లో గొప్ప సంతృప్తిని పొందుతారు. ఉన్నతాధికారుల లబ్ధి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, వివాహం, మీరు మీరిద్దరి మధ్య భాగస్వామ్యంగా ఉండగలుగుతారు. ఎక్కువ ప్రేమ అనురాగాలతో ఈరోజు మెలగడం, అలాగే ఎక్కువ